చేసిన పాపానికి గాను తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఇమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి పిన్నమ్మా? నువ్వు చేసిన మహాపాపం ప్రాయశ్చిత్తం చేసుకుంటే నశించిపోతుందా? లలితకి ఏదమ్మా, తను సిద్ధమైపోయిందా? మీరంతా తొందరగా స్నానాలు చేసి ముందా కొత్త బట్టలు వేసుకోండి. తొందరగా తయారవ్వండి, చాలా దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్లేసరికి బోల్డంత పొద్దుపోతుంది. ఇంతకీ అక్కయ్య ఏదమ్మా? అరే అక్కయ్య అక్కయ్య అని ఏంటి మీ గొడవ? అది వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, అర్థమైందా? వెళ్ళిపోయిందా? త్వరగా ఎక్కండి. ఎక్కండమ్మా, పద పద. ఎక్కడికి వెళ్ళాలండి? గోపవరం వెళ్ళాలి. రేయ్, వెళ్ళి చూడండి. ఆ ఏదో కోటికాడు ఇంట్లో ఉన్నాడో లేదో చూడండి. ఇదిగో భద్రమన్న, ఇంట్లో ఎవరు లేనట్టుంది. ఇంటికి తాళం వేసింది. తాళం వేసుందా? ఈ దరిద్రుడు ఇంత పొద్దు పొద్దున ఎక్కడికి పోయి ఉంటాడు? కనీసం అదైనా నిన్ను మొహం పగిలేలా కొట్టింది, అది సరిపోదా? ఊరికే అతిగా వాగకే సరస్వతి. నువ్వు నోరు విప్పి మాట్లాడగలుగుతున్నావంటే అదంతా నా వల్లే గదే. ఎలాంటి పిల్లైనా నా ఒళ్ళో పడ్డాక తప్పించుకోలేదే. తిరిగి తిరిగి చివరికి నా దగ్గరికి రాక తప్పదు. కడుపు కాలి కష్టపడుతున్న వాళ్ళని అడ్డు పెట్టుకుని పొట్ట నింపుకునే జాతిరనిది. ఇప్పుడే చెప్తున్నాను, నీ కడుపు కూడా ఎప్పుడో కాలుతుందిరా. పనికి మాలిన కబుర్లు కట్టి పెట్టు. లలిత గాని నీకేమైనా కనపడిందా? అది చెప్పు. అది వెళ్ళిపోతుంటే నేను చూశాన్రా. అంటే ఆ లలిత ఇక్కడికి వచ్చిందన్న మాట. ఈ పాటికది నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఎంత దూరం అంటే నీ నీడ కూడా పడనంత దూరం. సరే పోవే. మీరిక్కడే కాపలా ఉండండి. ఇదిగో బాబు, ఎంతోసేపటి నుంచి ఇక్కడే ఉన్నాం, బస్సు రాలేదు. మమ్మల్ని కొంచెం దూరం వదిలేస్తావా? మేము మంగళాపురం వెళ్తున్నాం. అటు వెళ్లే దారిలో నాకు తెలిసినంత వరకు గోపవరం తగులుతుంది. ఓ పని చెయ్యి, ఇందులోనే వెళ్ళిపో. మధ్యలో మీ ఊరొస్తుంది, అక్కడే దిగిపో. ఎవరన్నా అమ్మాయి ఇటు కనిపించిందా? 15-20 ఏళ్ళుంటాయి. బక్కపల్చగాను చీర కట్టుకుని ఉంటుంది. లేదే, అలాంటి అమ్మాయి నాకు కనిపించలేదు. ఇగో బాబు, నువ్వు చూసావా? చూసా. ఇప్పటిదాకా బస్ కోసం ఇక్కడే కూర్చొనుంది. ఇప్పుడే ఏదో ట్రక్ ఎక్కెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏదో గోపవరం అని వినిపించింది. చెప్పు భద్రం. ఆ కుర్రదాని జాడ కనుక్కున్నాను. గోపవరం వైపుగా వెళ్ళిందయ్యగారు. వెళితే మీరంతా కూడా వెళ్ళొచ్చుగా. అరే, మేమంతా ఆ పని మీదే ఉన్నాం అయ్యగారు. కానీ కుర్రదాని కోసం చాలా ఎక్కువ తిరగవలసి వచ్చింది దొరా. ఏం చెప్పమంటారులేండి. ఈ వెతకడం కోసం కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు. ఏ భద్రం, డబ్బు కోసం సొంగలు కార్చుకోకు. ముందా కుర్రదాన్ని తీసుకురా, అప్పుడు చెప్పుకొని గొడవేంటో. హరివో. సరే దొరా, జయశంకర్. ఏమైంది నాన్నగారు? చాలా ఆనందంగా ఉన్నారు. ఆ కుర్రదాని జాడ తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్కడుందా కుర్రది? ఆ సంగతి కూడా తొందరలోనే తెలుస్తుందిలే. ఎగిరిపోవాలనుకుంది రాని చెప్తా, రెక్కలు కోసి పారేస్తా.